హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి కిచెన్ టిప్స్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చేసానండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏదైనా టిప్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం పప్పు అలా పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది, గ్యాస్ స్టవ్ మీద పడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే విజిల్ పెట్టే చోటన మనము ఆయిల్ వేసుకోవాలి 2 డ్రాప్స్. అప్పుడు మనకి విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, విజిల్ వస్తుంది. విజిల్ వచ్చినా కూడా వాటర్ అనేది ఏమీ లీక్ అవ్వట్లేదు, చూసారా? ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. ఎక్స్పైర్ డేట్ అనేది కూడా మనకి దాని మీద ఉంటుంది. మళ్ళీ మనము కంటైనర్లో వేసుకున్నప్పుడు ఎక్స్పైర్ డేట్ మళ్ళీ మనకు తెలియదు కదా. అందుకని ఏం చేయాలంటే, ఆ పీస్ తీసుకుని ఎక్స్పైర్ డేట్ ఉన్నది కట్ చేసుకుని అది ఇలా స్టిక్ చేసుకోవాలి డబల్ సైడెడ్ టేప్తో. అప్పుడు మనం అప్పట్లోగా వాడేసుకోవచ్చు అనమాట, ఎక్స్పైర్ అవ్వకుండా. ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అదే మనము ఇలా కాకుండా మామూలుగా స్టిక్కర్స్ అంటించామనుకోండి, ఒక్కొక్కసారి ఆ కంటైనర్లో మనం రోజు వేసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు స్టిక్కరింగ్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనము సాంబార్ చేసేటప్పుడు మంచి సాంబార్ టేస్టీగా హోటల్ స్టైల్లో రావాలంటే మనము సాంబార్ తాలింపు వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా వేసినట్లయితే సాంబార్ హోటల్ టైప్లో టేస్ట్ అయితే వస్తుంది. ఈసారి చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్లో డిఫరెన్స్. 1 స్పూన్ అయినా వేసుకోవాలి మన క్వాంటిటీ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ టిప్స్ ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మన చింతపండు గట్టిగా అయిపోతుంది కదా, మనం నానబెట్టుకోవాలి అనుకుంటే చాలా టైం పడుతుంది గట్టిగా అయిపోయి అది కొంచెం స్మూత్గా అవ్వటానికి. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక 30 సెకండ్స్ పాటు మనము అవెన్లో పెట్టేసుకుంటే, మైక్రోవేవ్లో పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది. ఇలా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ టిప్ కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. లైక్ అయితే ఎవ్వరూ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు ఏ టిప్ నచ్చింది అని చెప్పడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.